అంటే అమ్మ తిమోతి దగ్గరలోని సంఘానికి వెళ్ళు, పెద్ద సంఘం ఉంది ఏముందో పెద్ద సంఘానికి వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ వాక్యం ఉంటుంది కానీ మరి దేవుని యొక్క ప్రేమ ఏంటో, దేవుని యొక్క పరిచయం ఏంటో, దేవుని యొక్క సువార్త ఏంటో అర్థం అవ్వదు. అలాగా చిన్న సంఘానికి వెళ్ళావు అనుకో, మరి నీకు దేవుని యొక్క ప్రేమ ఏంటో, సువార్త ఏంటో ఇవన్నీ కూడా నీకు అర్థం అవుతుంది. కాబట్టి చిన్న సంఘం ఏందో చూసుకొని వెళ్ళు అన్నారు. ఈరోజు చిన్న సంఘంలో సేవకుల పేరు చెప్పుకోవడానికి నామోచేయండి. మనకి పెద్ద పెద్ద కటౌట్లు, పెద్ద పెద్ద మరి ఏంటి సూటు బూటు వేసుకొని వారి కోసం చెప్పుకోవడానికి ఇష్టపడతాం. కానీ నీ కోసం నిత్యము కన్నీరు కాచి ప్రార్థన చేసే మరి సేవకుడి కోసం చెప్పుకోవడానికి మాత్రం మనకు నామోచేయండి. చిన్న సంఘంలో ఏముంటుంది తెలుసా? ప్రేమ ఉంటుందండి. పేరు పెట్టి పిలిచి అమ్మా పాట పాడు, అమ్మా వాకింగ్ చదువు, అమ్మా ఇదిగో ఇలా పరిచయం చేయి, ఆ పరిచయం చేయి అని చెప్పేది ఎక్కడో తెలుసా? చిన్న సంఘంలోనేనండి. కాబట్టి చిన్న సంఘంలో సేవకుడు నీ ఇంట్లో ఫంక్షన్ అవుతే అది స్టార్ట్ అయిన కానించి మరి ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో ఆ రోజు నుంచి ఆ చివరి వరకు కూడా ఫంక్షన్ అయ్యేంత వరకు కూడా నీ పక్కనే ఉండి ఇది నా ఫంక్షన్ అని చెప్పేసి నిత్యము ప్రార్థించి మరి ఆ ఫంక్షన్ అయ్యేంత వరకు సంతోషంగా పనిచేసారు. ఎవడో తెలుసా? నీ చిన్న సంఘంలోని సేవకుడేనండి. కాబట్టి నీ చిన్న సంఘం సేవకుడు కోసం సిగ్గుపడక నా కోసం ప్రార్థన చేస్తాడు, నా కోసం కన్నీరు కారుస్తాడు, నీకు బాగుపోతే నా ఇంటికి వస్తాడు అని గర్వంగా చెప్పు. కానీ మనం ఏం చేస్తామంటే స్క్రీన్ మీద మరి స్క్రీన్లు పెట్టి అమ్మ రండమ్మ అంటే ఆ స్క్రీన్ మీద ఉండే ఫోటోను చూసి అదే పరిశుద్ధాత్మ అనుకొని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది విశ్వాసాలు ఉన్నారండి. పేరు కోసం వెళ్ళిపోయే ఉన్నారండి. కానీ నిత్యము నీ కోసం కన్నీరు కాచి నీతోనే ఉండే అభిషేకించబడిన సేవకుడిని మాత్రం మనం విడిచిపెడుతున్నాం అండి. యేసుప్రభు వారు మరి సృష్టిని సృష్టించినప్పుడు కలుగును గాక అంటే సమస్తమో కలిగింది. మరి అలాగైతే ఆయన మానవుడికి లోకానికి ఎందుకు రావాలి? మరి అలాగైతే స్క్రీన్లో ఎందుకండి వినడం? మరి దేవుడు అలాగేగా ఈ పాపం పోను అంటే అయిపోయింది కదా, ఎందుకు వచ్చాడు? మనల్ని ప్రేమించాడండి. ఆయన ఒక మాదిరితనాన్ని చూపించాడండి. ఆ మాదిరితనాన్ని బట్టి మరి మనం కూడా నడవాలి. అంతేగాని స్క్రీన్ మీద చూసి స్క్రీన్ మీద ఉండేది దయచేసి నమ్మద్దండి. ఆ స్క్రీన్ ఏదో మరి ఇన్ని సంవత్సరాలు బట్టి కట్టుకున్న సంఘాలు వాళ్ళు కన్నీరు కాచి మోకాల మీద ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి మరి వాళ్ళు విశ్వాసం కట్టుకుంటే మీరు చేస్తున్న పని ఏంటి? శిష్యులుగా తయారు చేయమని వాక్యం అలాగే శిష్యులు తయారు చేసి ఎక్కడో మరి ఉత్తరప్రదేశ్లోనూ చాలా ప్రాంతాల్లో సువార్త రెండు ప్రాంతాల్లో ఆ ప్రాంతాలు పంపించండి, ఆ ప్రాంతాల్లో పెట్టండి స్క్రీను. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎక్కడైతే ఆ సంఘాల విశ్వాసం ఆ విశ్వాసం తీసుకోవడానికే మనం ఇష్టపడుతున్నాం. జాగ్రత్తగా ఉండండి. మత్తయి సువార్త 24:24 ఒక మాట రాస్తుంది, అబద్ధ ప్రవక్తలను అబద్ధ క్రీస్తులని ఏర్పరచుకోవడం సమితము మోసపరచుటకే. ఏర్పరచుకోవడం ఎవరు? మనమే. ఆలోచన చేయండి. ఒకవేళ వాళ్ళు చెప్పిన మాట తీయగా ఉంటుందేమో, నీ సేవకుడు చెప్తే ఒకవేళ చేదుగా ఉందేమో. తినగా తీపి ఏమవుతుందండి? తినగానే చీప్గా షుగర్ అవుతుంది, చేదు తీపి అవుతుంది. రేపు నీ పరిస్థితి అంతే. ఒకవేళ ఆత్మీయంగా నీ సంఘంలో ఎదగకుండా అక్కడ ఏదో తీపిగా ఉందని చెప్పేసి నీ సేవకుడు హెచ్చరించేమాట పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మార్చుకోమని చెప్పేసి పేరు పెట్టి పిలిచి నీకు చెప్తే నువ్వు మార్చుకోకుండా నువ్వు కానీ అటు వెళ్ళావా నీ ఆత్మస్థితి నీ జీవితాన్ని పాడు చేసుకొని నరకంలోకి వెళ్ళిపోతావు. కాబట్టి నీ కోసం కన్నీరు కాచి ప్రార్థించే నీ సేవకుడి పక్కన ఉండడానికి ఇష్టపడండి. కాబట్టి చిన్న సంఘం అని చెప్పేసి ఎవరు నామొచ్చి పడద్దండి. నా సేవకుడు పక్కన నుండి ప్రార్థన చేస్తానని చెప్పి గర్వంగా చెప్పుకోండి. అలాగా